Yeah. Welcome to current affair discussion. Today we are going to discuss October 27 to 31st, part 1 current affairs. Moving to question number 1. Right. So the question, one of the scheme which was launched by our government, that is Ministry of Civil Aviation, on this date, 21st October 2016, and now we are 2024 and the date 21st October also over. It means the scheme called Regional Connectivity Scheme UDAN, Ude Desh Ka Aam Nagarik. UDAN means Ude Desh Ka Aam Nagarik Regional Connectivity Scheme. ఈ స్కీమ్ని లాంచ్ చేసి ఇప్పటికీ 8 years కంప్లీట్ అయింది. విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్ నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ. దిస్ వన్ NCAP, నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ 2016 నుంచి 10 years వరకు అంటే 2026 వరకు ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అట్ ద టైం 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్స్ ఆల్సో ఫ్లైట్స్లో జర్నీ చేసేలా ఆపర్చునిటీ అఫోర్డబుల్ కాస్ట్కి ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన స్కీమే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఆన్ ద డే 2014లో ఏం చెప్పారంటే జర్నీ a time duration of 1 hour, distance within 500 kilometers and with a ticket cost 2000 rupee. అంటే ఆ 3 టైర్ 1 టైరు 2 టైర్ ఏసీ టికెట్తోనే టికెట్ కాస్ట్తోనే ఫ్లైట్లో జర్నీ చేసే విధంగా విత్ ఇన్ డిస్టెన్స్ ఆఫ్ 500 kilometers. అంటే లైక్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఆర్ ఎల్స్ చెన్నై టు బెంగళూరు, చెన్నై టు హైదరాబాద్, ఈ డిస్టెన్స్ అంతా కూడా మన సౌత్లో మాట్లాడితే దిస్ మచ్ డిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటుంది ఆర్ అప్రాక్సిమేట్లీ ఈ డిస్టెన్సే ఉంటుంది. అంటే విత్ ఇన్ 500 kilometers డెస్టినేషన్ అరైవల్ డెస్టినేషన్ మధ్య దట్ మచ్ డిస్టెన్స్ అండ్ జర్నీ ట్రావెల్ టైం 1 hour లోపే అండ్ 2000 రూపీస్తోనే ఫ్లైట్ టికెట్ని అఫోర్డబుల్గా ప్రొవైడ్ చేస్తూ కామన్ మ్యాన్కి కూడా ఫ్లైట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో 2014 అక్టోబర్ 21st లాంచ్ చేసినటువంటి స్కీమే. ఇట్స్ ఇన్ఫాక్ట్ 2014 మోడీ వచ్చారు బట్ వచ్చిన సెకండ్ ఇయర్ 2016 అక్టోబర్ 21st లాంచ్ చేశారు ఈ స్కీమ్ని. అండ్ దిస్ 21st అక్టోబర్తో 8 years కంప్లీట్ అయింది. అండ్ ఆ సెలబ్రేషన్స్లో భాగంగానే మళ్ళీ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏ డిసిషన్ తీసుకుందంటే ఫస్ట్ ఈ స్కీమ్ని 2016 నుండి 2026 వరకు అంటే 10 years వరకు ఈ స్కీమ్ నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ కింద లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఇంకొక 10 years ఎక్స్టెండ్ చేస్తూ అంటే 2036 వరకు రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ని ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఏ మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్, వాట్స్ ద స్కీమ్? రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. నెక్స్ట్ ఈ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ టైము ఈ స్కీమ్ ద్వారా ఫ్లైట్ని ఏ లొకేషన్కి వాట్ వి కాల్ ఇనాగ్రేట్ చేశారంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ షిమ్లా నుంచి ఢిల్లీకి ఆన్ దిస్ డే. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ దట్ డేట్ RCS ఉడాన్ స్కీమ్ కింద అండర్ RCS ఉడాన్ స్కీమ్ ఫస్ట్ ఫ్లైట్ బిట్వీన్ విచ్ టూ సిటీస్ అంటే దట్ ఈస్ షిమ్లా టు ఢిల్లీ. నెక్స్ట్ ఈ స్కీమ్ ఎస్పెషల్లీ ఈ ప్రిన్సిపల్తో వర్క్ అవుతుంది. మార్కెట్ డ్రివెన్ అప్రోచ్ అంటే ఏ లొకేషన్స్లో డిమాండ్ ఎక్కువ ఉంటుందో అలాంటి లొకేషన్స్లో ఫ్లైట్ సర్వీసెస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుందో అలాంటి లొకేషన్స్లో ఈ RCS ఉడాన్ స్కీమ్ ద్వారా ఫ్లైట్స్ నడపడం. అండ్ ఇన్ కేస్ అండర్ సర్వ్డ్ రీజియన్స్లో లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. అండర్ సర్వ్డ్ అంటే ఎక్కువగా ఇప్పటి వరకు ఆ పర్టికులర్ లొకేషన్స్కి ఫ్లైట్ సర్వీసెస్ ఉండాల్సినటువంటి రిక్వైర్మెంట్కి తక్కువ ఉంటే అండర్ సర్వ్డ్ రీజన్ అని చెప్పి మాట్లాడతాం. అలాంటి రీజియన్స్లో కనుక ఎయిర్లైన్స్ కంపెనీస్ ఫ్లైట్స్ని నడిపితే ఇఫ్ దే ఫేస్ ఎనీ లాసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటికి సపోర్ట్ కూడా ఇస్తుంది అండర్ దిస్ పర్టికులర్ ఫండింగ్, దట్ ఈస్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటంటే దిస్ వన్ ఎకనామికల్లీ జస్టిఫైడ్ బట్ నాట్ ఫినాన్షియలీ వయబుల్. అంటే సొసైటీకి నీడ్ ఉంది ఆ సర్వీస్ వల్ల బట్ టెంపరీ మేబీ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఆ పర్టికులర్ బిజినెస్కి ప్రాఫిట్స్ కన్నా లాసెస్ ఎక్కువ వస్తూ ఉండొచ్చు. బట్ అక్కడ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంట్ బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్కి సపోర్ట్ ఇచ్చి అంటే వాళ్ళకి వచ్చే లాస్ని కాంపెన్సేషన్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. దట్స్ వాట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఇది ఈ స్కీమ్లోనే కాదు, ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్
మన నేషన్ ప్రజలకి, మన నేషన్ ఎకానమీకి లాంగ్ రన్లో బెనిఫిట్ ఉంటుంది అని కన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫీల్ అయితే, భావిస్తే అలాంటి ప్రాజెక్ట్స్కి ప్రైవేట్ కంపెనీస్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అట్రాక్ట్ చేయడం కోసము ప్రైవేట్ కంపెనీస్ ఇనిషియల్ డేస్లో ఫేస్ చేయాల్సి వచ్చే లాసెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంపెన్సేషన్గా ప్రొవైడ్ చేస్తుంది. ఆ పర్టికులర్ కాన్సెప్టే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే. ఆ ఫండింగ్ ద్వారా అన్సర్వ్డ్ రీజన్స్లో కూడా ఫ్లైట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసము ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ ద్వారా తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడే దేశ్ కో ఆమ్ నాగరిక్. నెక్స్ట్ థింగ్, ఉడాన్ ఫస్ట్ లాంచ్ చేసింది 2016లో. దెన్ 1.0, 2.0, 3.0 లైక్ దట్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 5.1, 5.2, 5.4 అలా ఉంది. అండ్ ఉడాన్ 5.0లో ఏం అప్డేట్ ఇచ్చారంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ 2016లో ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఈ ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ ఓన్లీ ఇందాక చెప్పినట్టు డిస్టెన్స్ 500 కిలోమీటర్స్ అని చెప్పా కదా. అండ్ తర్వాత అప్కమింగ్ వర్షన్స్లో 600 కిలోమీటర్స్కి డిస్టెన్స్ని అప్లికబుల్ చేస్తూ డిసిషన్ తీసుకున్నారు. అండ్ 5.0లో అయితే ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హ్యాస్ రిమూవ్ ది క్యాప్ ఆఫ్ ఈవెన్ దట్ లిమిట్ ఆల్సో, దట్ ఈస్ 600 కిలోమీటర్స్. అండ్ దర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ ఆఫ్ ద ఫ్లైట్. ఎక్కడి నుంచైనా స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు ఈ ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ కింద విత్ ఇన్ ఇండియాలో. ఓకే, రైట్. డిస్టెన్స్ లిమిట్ అంటూ లేదు. అంటే కంపెనీస్కి ఈ ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ కింద బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడానికి ఎయిర్లైన్స్ కంపెనీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకుంది సో దట్ టు ఎంకరేజ్ దెమ్. అండ్ బట్ ఇయర్ వన్ కండిషన్ ఏంటంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మాత్రం యాక్చువల్గా ప్రీవియస్ లిమిట్ ఈస్ 500 కిలోమీటర్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని 600 కిలోమీటర్స్కి ఇంక్రీజ్ చేశారు. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసేటప్పుడు డిస్కౌంట్ ఆఫ్ 50% అంటాడు. సచ్ వే దట్ మ్యాక్సిమం అమౌంట్ ప్రైస్ పరంగా 200 దాటకుండా మ్యాక్సిమం డిస్కౌంట్ 50% అని చెప్పాడు అనుకుందాం. అండర్స్టాండింగ్ పర్పస్. ఒక ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేస్తున్నాం. 2 కేసులు తీసుకుంటే ఒక ప్రోడక్ట్ కాస్ట్ కేస్ 1లో ఏలో 1000 రూపీస్, బి కేసులో ఇది కేస్ ఏ, ఇది కేస్ బి. ఇక్కడ 300 రూపీస్ యాక్చువల్ ప్రైస్. ఇది డిఫరెంట్ ప్రొడక్ట్, ఇది డిఫరెంట్ ప్రొడక్ట్ అనుకుందాం. అండర్స్టాండింగ్ పర్పస్. డిస్కౌంట్ మాత్రం 50% అని చెప్పినప్పుడు మ్యాక్సిమం డిస్కౌంట్ షుడ్ నాట్ క్రాస్ 200 అని చెప్పినప్పుడు ఇక్కడ 1000 రూపీ ప్రొడక్ట్ 50% డిస్కౌంట్ అంటే యాక్చువల్గా 500 డిస్కౌంట్ పోగా రిమైనింగ్ 500 అనుకుంటాం. బట్ ఇక్కడ మ్యాక్స్ డిస్కౌంట్ క్యాప్ ఉంది కాబట్టి దట్ ఈస్ 800 మనం పే చేయాలి, 200 డిస్కౌంట్ రూపంలో అప్లికబుల్ అవుతుంది. అదే కేస్ బి తీసుకుంటే ప్రోడక్ట్ ప్రైస్ 300, 50% డిస్కౌంట్ అంటే 150 అండ్ మనం 150 పే చేయాలి. అంటే ఇక్కడ ఎలాగైతే ఇక్కడ 50% డిస్కౌంట్ చెప్పి ఈ కండిషన్ అప్లికబుల్ అయిందో ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా దిస్ స్టేట్మెంట్ ఏంటంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ టు బీ ప్రొవైడెడ్ విల్ బీ క్యాప్డ్ అట్ 600 కిలోమీటర్ స్టేజ్ length for both priority as well as non-priority areas which was earlier capped at 500 kilometers. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న అప్డేట్ ఏంటంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రొవైడ్ చేయడానికి ఎయిర్లైన్స్ కంపెనీస్కి వాళ్ళు ఎంత డిస్టెన్స్ అయినా ఫ్లైట్స్ని నడపచ్చు ఆరిజిన్ నుంచి డెస్టినేషన్ వరకు ప్యాసింజర్స్కి. బట్ ఫినాన్షియల్ సపోర్ట్ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్ టు 500 కిలోమీటర్స్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ నెంబర్ని 600 కిలోమీటర్స్కి ఇంక్రీజ్ చేశారు. ఓకే, రైట్. దట్స్ అ థింగ్. ఇట్స్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ ఉడాన్ 5.1లో హిల్లీ ఏరియాస్కి, హిల్లీ రీజన్స్కి టూరిజం డెవలప్మెంట్ కోసము, బెటర్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం కోసము అండ్ లోకల్ ఎకనామికల్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెలికాప్టర్స్కి కూడా ఈ ఉడాన్ స్కీమ్ని ఎక్స్పాండ్ చేశారు. ఉడాన్ 5.1. అండ్ 2014లో ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు మన ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ 74 ఉంటే 2024లో అంటే 10 years స్పాన్లో 157 అయ్యాయి. అంటే మోర్ దాన్ డబల్ అయ్యాయి. అండ్ టార్గెట్ ఏంటంటే 2047కి మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 years కంప్లీట్ అవుతుంది. బై దట్ ఇయర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఇండియాలో అట్లీస్ట్ దిస్ ఫిగర్ అంటే ఇప్పుడున్న నెంబర్కి డబల్ చేయడం టార్గెట్. ఆల్మోస్ట్ ఇట్స్ నాట్ ఈవెన్ డబల్, మోర్ దాన్ డబుల్. 157 into 3 ఆల్మోస్ట్ 450 or inch. ఎనీవే ఈ నెంబర్ కూడా యూ షుడ్ రిమెంబర్. 2014లో మన ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్స్ కౌంట్ ఇది, 2024లో ఉన్న ఎయిర్పోర్ట్స్ కౌంట్ ఇది 157, 2014 74, టార్గెట్ ఫర్ 2047 350 to 400, రైట్. అండ్ వరల్డ్లోనే ఏవియేషన్ ఇండస్ట్రీలో మన ఇండియా 3rd లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్ ఉంది విత్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ దిస్ మచ్ పర్సెంటేజ్. రిమెంబర్ దిస్ పర్సెంటేజ్ ఆల్సో. రీసెంట్ టైమ్స్లో గిగ్ వర్కర్స్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ కోసం లాంచ్ చేసిన ఇనిషియేటివ్ గిగ్ వర్కర్స్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది అని చెప్పి అడిగాడు కదా ఎగ్జామ్లో. సో దట్స్ వై యూ నీడ్ టు రిమెంబర్ దిస్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 15%, రైట్. నెక్స్ట్
రీసెంట్గా ఇదే మంత్లో అక్టోబర్లో మన ప్రైమ్ మినిస్టర్ 3 న్యూ ఎయిర్పోర్ట్స్ని ఆర్సీఆర్స్ ఉడాన్ స్కీమ్ కింద లాంచ్ చేయడం జరిగింది. ఆ 3 న్యూ ఎయిర్పోర్ట్స్ ఒకటి ఉత్తరప్రదేశ్, ఇంకోటి మధ్యప్రదేశ్. యూపీ ఎంపీ, యూపీలో సహరన్పూర్ ఇన్ఫ్యాక్ట్, అండ్ ఇట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ రేవా, అంబికాపూర్ ఇట్స్ ఇన్ ఛత్తీస్గఢ్. ఓకే, అండ్ ఇందాక చెప్పినట్టు దిస్ మినిస్టర్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు, తెలుగు పర్సనాలిటీ, శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ ఎంపీ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు announced that Government of India has decided to extend the regional air connectivity scheme called UDAN for the next 10 more years, that is 2036 వరకు. ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. క్వశ్చన్కి వెళ్తే, which scheme has completed how many years? 8 years of implementation on 21st October 2024, that is RCR's UDAN scheme. Option 1 itself is the correct answer. Right, let me give a revision one more time. What's the scheme? RCR's UDAN scheme. How many years? 8 years. Which ministry? Civil Aviation Ministry. And who is the minister? Kinjarapu Rammohan Naidu. And when the scheme was launched? 21st October 2016, 8 years back. Under which policy? It is NCAP policy. What stands NCAP? National Civil Aviation Policy. 16 to 26, 10-year vision తో. నెక్స్ట్ దిస్ టైమ్ డ్యూరేషన్ని ఫర్దర్గా ఇంకో 10 years ఎక్స్టెండ్ చేసి టిల్ 2036 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. రిమెంబర్ దట్ థింగ్ ఆల్సో. ఫస్ట్ ఫ్లైట్ని ఉడాన్ స్కీమ్ కింద షిమ్లా టు ఢిల్లీకి నడిపారు. అండ్ దిస్ స్కీమ్ ఏ అప్రోచ్తో వర్క్ అవుతుందంటే మార్కెట్ డ్రివెన్ అప్రోచ్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కీమ్లో ప్రైవేట్ ఎయిర్లైన్స్ కంపెనీస్కి ఫినాన్షియల్ సపోర్ట్. అండ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్కి ప్రీవియస్ ఉన్నటువంటి డిస్టెన్స్ ప్రయారిటీ యాజ్ వెల్ as నాన్ ప్రయారిటీ ఏరియాస్లో 500 కిలోమీటర్స్ నుంచి 600 కిలోమీటర్స్కి ఇంక్రీజ్ చేశారు. వెరాజ్ ఉడాన్ స్కీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి డిస్టెన్స్ రెస్ట్రిక్షన్ని లేకుండా రిమూవ్ చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ స్కీమ్ గురించి ఇంకా ఫర్దర్గా మాట్లాడితే, ఉడాన్ 5.1 కింద హిల్ ఏరియాస్లో హెలికాప్టర్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అండ్ 14లో మన ఇండియాలో నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ 74 అయితే 24లో 157, 47కి 350 to 400 చేయడమే టార్గెట్. నెక్స్ట్ థింగ్, వరల్డ్లోనే ఇండియా ఏవియేషన్ ఇండస్ట్రీలో థర్డ్ లార్జెస్ట్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ 15% గ్రోత్. అండ్ రీసెంట్లీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండర్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్లో 3 ఎయిర్పోర్ట్స్ని లాంచ్ చేశారు. మధ్యప్రదేశ్ రేవా, షహరన్పూర్ ఉత్తరప్రదేశ్, అంబికాపూర్ ఛత్తీస్గఢ్. అండ్ ఇందాక చెప్పినట్టే ఈ స్కీమ్ ఎక్స్టెండెడ్ ఫర్ ఫర్దర్ నెక్స్ట్ 10 years, దట్ ఈస్ ఎన్సీఏపీ నెక్స్ట్ 10 years. దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ముందు సెకండ్ క్వశ్చన్ జస్ట్ రీడ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియాలో ఒక FY24లోనే చైల్డ్ మ్యారేజెస్కి వల్నరబుల్ అవుతున్నటువంటి చిల్డ్రన్స్ యొక్క డేటా. ఓకే, NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. వాట్ ఈస్ NCPCR? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఏం రిపోర్ట్ అంటే, this many lakh childrens, 11.5 lakh childrens vulnerable to child marriages. Okay, right. మన ఇండియాలో అఫీషియల్ మ్యారేజ్ ఏజ్ ఫర్ ఫీమేల్స్ 18, ఫర్ మేల్స్ 21. దిస్ ఈజ్ ఫర్ ఫీమేల్, దిస్ ఈజ్ ఫర్ మేల్. అండ్ ఈ ఏజ్ లిమిట్ని 21కి ఫీమేల్స్కి, 24కి మేల్స్కి ఇంక్రీజ్ చేయాలని చెప్పి రీసెంట్ ప్రపోజల్స్. ఫర్ ఈవెన్ మేల్స్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ ఇది మ్యాండేటరీ కాకపోయినా అట్లీస్ట్ దిస్ 21 yearsకి ఇంక్రీజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్కషన్స్లో ఉంది డిఫరెంట్ ఎక్స్పర్ట్స్తో. ఓన్లీ ద రీజన్ బిహైండ్ దట్ ఈస్, ద పాసిబుల్ రీజన్స్ బిహైండ్ దట్ ఈస్ ఫీమేల్ పర్సనాలిటీస్కి హైయర్ ఎడ్యుకేషన్కి పాసిబిలిటీ ప్రొవైడ్ చేయడం. అట్ ద సేమ్ టైం మదర్హుడ్ వచ్చిన తర్వాత ఫీమేల్కి మదర్ అండ్ బేబీ డిసీజెస్ నుంచి అప్ టు సమ్ ఎక్స్టెంట్ ప్రివెంట్ చేయడం కోసం. ఓకే, బికాజ్ అర్లీ ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటే మదర్ బేబీ పుట్టిన బేబీ యాజ్ వెల్ యాజ్ మదర్ బోత్ కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది.
బికాస్ ఆఫ్ దోస్ టూ రీజన్స్. ఎనీవే కమింగ్ టు అవర్ డిస్కషన్, ఎన్సిపిసిఆర్ గురించి మాట్లాడితే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం FY24 ఒక్క ఇయర్లోనే దిస్ మెనీ చిల్డ్రన్స్ చైల్డ్ మ్యారేజెస్కి వలరబుల్ అయ్యారు. ఏ స్టేట్లో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్. మొత్తం ఇండియా వైడ్ 11.5 lakh అయితే ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 5 lakh చైల్డ్ మ్యారేజెస్ హ్యాపెండ్ అయ్యాయి. సెకండ్ ప్లేస్లో అస్సాము 1.5 lakh, థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ 1 lakh. అండ్ గుడ్ థింగ్ ఈస్ లక్షద్వీప్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ రెండు కూడా యూటీసే. ఈ రెండు ప్లేసెస్లో కూడా చైల్డ్ మ్యారేజెస్ అనేవి రిపోర్ట్ అవ్వలేదు. దట్స్ అ వెల్కమ్ థింగ్. అండ్ ఈ రిపోర్ట్లో డేటాను షేర్ చేయనటువంటి లొకేషన్స్, గోవా డేటా ఇవ్వలేదు అండ్ అదర్ కూడా డేటా షేర్ చేయలేదు. అంటే మన ఇండియన్ స్టేట్స్ 8 యూటీస్లో 27 స్టేట్స్ నుంచి 7 యూటీస్ నుండి గ్యాదర్ చేసిన డేటా ప్రకారం దిస్ రిపోర్ట్. అంటే ఏ 2 లొకేషన్స్ డేటా షేర్ చేయలేదంటే గోవా, లదాఖ్. That's the second question. Look at here. So what's the point you should remember? Whose report? NCPCR report. What's NCPR? National Commission for Protection of Child Rights. This data is all about child marriages and how many children in FY24 alone itself 11.5 lakh. Highest child marriages in which state? Uttar Pradesh. Second, Assam. Third, Madhya Pradesh. No child marriages report in Lakshadweep and Andaman and Nicobar. Okay. And which 2 locations are not shared that data? Goa as well as Ladakh. And coming to about this NCPCR located in Delhi, chairperson Priyanka Kanungo, establishment 2007, which works under Ministry of Women and Child Development. Okay, Ministry of Women and Child Development. It's a statutory body. Statutory body ante parliament lo bill pass chesi, that's what act రూపంలో establish చేశారు. That is CPCR Act 2005 basis can establish చేశారు ఢిల్లీలో. Now coming to the question, second one. Second question. Which organization has recently said in its report over 11.5 lakh children across the 27 states and 7 UTs of India were found to be vulnerable to child marriages in 2023-24? That is NCPCR. Option 1 itself is the correct answer. National Commission for Protection of Child Rights. Option 1. Location Delhi. Priyanka Kanungo is the present chairperson. 2007 establishment. That's the thing. Move to third question. Right. Okay, Ministry of Rural Development. మన ఇండియాలో ఉన్న 10 బ్యాంక్స్తో MOU కుదుర్చుకుంది. వెరీ ఇంపార్టెంట్ దిస్ బ్యాంక్స్ లిస్ట్ కూడా ఐ విల్ డిస్కస్ ఇన్ ఎ సింపుల్ మేనర్. ఎందుకోసం అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఉమెన్ ఎంటర్ప్రైనర్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఎంపవర్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం. ఓకే, రైట్. సో ఏ మిషన్ కింద అంటే, ఏ స్కీమ్ కింద అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, DAY NRLM. అండర్ దిస్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డన్ MOU విత్ ది హౌ మెనీ బ్యాంక్స్? 10 బ్యాంక్స్. ఈ 10 బ్యాంక్స్లో 9 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. లుక్ అట్ హియర్, 9 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ and 1 private sector bank. What is that private sector bank? That is IDBI. So IDBI once upon a time PSB, but today it is a private sector bank. That's a bank called private sector bank, IDBI. Remaining 9 banks public sector banks. ఆ 9 బ్యాంక్స్ని గుర్తుపెట్టుకోవడం కన్నా మన ఇండియాలో మొత్తం PSBs ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఈ 12లో 9 అక్కడ ఉన్నాయంటే 3 లేనివి ఏంటో గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ దట్ 9 ఈజీ గుర్తుంటాయి కదా. ఈ MOUలో పార్ట్ కాని బ్యాంక్స్ SBI, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఓకే, పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంక్ అనట్లా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఇవి 3 బ్యాంక్స్ ఈ పార్ట్నర్షిప్, ఈ MOUలో పార్ట్ కాదు. అంటే రిమైనింగ్ 9 బ్యాంక్స్ కూడా పార్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. సింప్లీ SBI, UBA, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ MOU. ఓకే, రైట్. విచ్ మినిస్ట్రీ? రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. అండర్ విచ్ స్కీము? DAY NRLM. ఎందుకోసము? రూరల్ ఏరియాస్లో ఉన్న ఉమెన్ ఎంటర్ప్రైనర్స్కి ఈ బ్యాంక్స్ ద్వారా ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే మేజర్ ఆబ్జెక్టివ్, సో దట్ టు ఎంపవర్ దట్ ఆర్గనైజేషన్స్. This effort supports this initiative called Lakpati Didi, introduced by Narendra Modi, our Prime Minister, which aims to help rural women become financially independent and earn suitable, that is sustainable incomes. And this scheme గురించి మాట్లాడితే లాక్పతి దీది గురించి చెప్పాలంటే 3 కోట్ల మందికి పైగా, 3 crore పైగా ఫీమేల్స్ని లక్షాధికారులుగా చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన స్కీమే, దిస్ ఇయర్ బడ్జెట్లో అనౌన్స్ చేసిన స్కీమే
లాక్పతి దీది. ఫస్ట్ 2 crores టార్గెట్ పెట్టుకున్నారు, ఇప్పుడు ఆ నెంబర్ని 3 crores ఇంక్రీజ్ చేశారు. సో విలేజెస్లో ఉన్నటువంటి ఫీమేల్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తే అండ్ దట్ మనీ దే విల్ యూటిలైజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దేర్ స్మాల్ బిజినెసెస్, then their living standards will improve, their income source will improve కదా. సో విత్ దట్ ఆబ్జెక్టివ్ దిస్ MOU. అండ్ యాక్చువల్గా 2011లో NRLM గురించి ఒక పాయింట్ మాట్లాడితే, NRLM నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ 2011 వరకు ఈ నేమ్తో ఒక స్కీమ్ ఉండేది, స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన. స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన 2011లో దీన్ని రీనేమ్ చేశారు NRLMగా, అంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దెన్ మోడీ గవర్నమెంట్ వచ్చాక 2016లో ఈ NRLMకి ఈ పర్సనాలిటీ సోషల్ రిఫార్మర్, దిస్ పర్సనాలిటీ దీన్ దయాల్ అంత్యోదయ్ ఆయన పేరుని యాడ్ చేసి DAY NRLMగా చేంజ్ చేశారు. ఓకే, NRLM మేజర్ ఆబ్జెక్టివ్ రూరల్ ఏరియాస్లో పావర్టీని రెడ్యూస్ చేయడమే టార్గెట్. దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ విచ్ ఇయర్ 2016 and earlier it is NRLM 2011. Under this now Ministry of Rural Development partnered with the 10 banks, 9 public sector banks, 1 private sector bank called IDPA and 9 PSPs ఏంటి అంటే ఖాన్ PSPs ఏంటో గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ మచ్ బెటర్. అండ్ దాట్ పర్టికులర్ 3 బ్యాంక్స్ ఏంటంటే SBI, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఈ 3 కాక రిమైనింగ్ ఆల్ PSPs అన్ని కూడా పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ MOU. ఓకే, కమింగ్ టు ద క్వశ్చన్. Which ministry has recently signed MOU with how many public sector banks? 9 and 1 private sector bank, that is IDBI, to support women entrepreneurs, that is Ministry of Rural Development. And that's this particular question point of view. Okay, right. And that guy Shivraj Singh Chauhan is the present Minister of Rural Development. He's from Madhya Pradesh. Okay, right. So coming to the next question, fourth one. సింప్లీ వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంకు ముంబైలో ఒక మెట్రో స్టేషన్కి BKC స్టేషన్ని ఈ నేమ్తో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మెట్రో స్టేషన్గా విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ బ్రాండెడ్ ది BKC స్టేషన్ ఆఫ్ ది మెట్రో 3 ఆక్వా లైన్ ముంబై యాజ్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మెట్రో స్టేషన్. అంటే ఈ మెట్రో స్టేషన్లో వాళ్ళ కంపెనీ యొక్క బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఫ్లెక్సీస్ అన్నీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుకి బ్రాండింగ్ రైట్స్ ఇచ్చారంటే దట్ ఈస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇచ్చారు ముంబై మెట్రో. ఓకే, రైట్. ఏ స్టేషను? BKC స్టేషన్, దట్ ఈస్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మెట్రో స్టేషన్. ఆప్షన్ 4, క్వశ్చన్ 4 అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. రైట్. ముంబైలో వన్ ఆఫ్ ద మెట్రో స్టేషన్లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మెట్రో స్టేషన్లో బ్రాండింగ్ రైట్స్ని ఏ బ్యాంక్కి ప్రొవైడ్ చేశారంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. రైట్, దట్స్ అ ఫోర్త్ వన్. నెక్స్ట్ మూవ్ ద ఫిఫ్త్ క్వశ్చన్. దెర్ ఈస్ one report called వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్. ఓకే, రిపోర్ట్ టైటిల్ ఏంటి? వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్. ఎవరు రిలీజ్ చేశారు? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. వెర్ ఇస్ ద హెడ్ క్వార్టర్? ప్యారిస్, ఫ్రాన్స్. దిస్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. ఓకే, IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్. వీళ్ళు రిలీజ్ చేసిన టైటిలే రిపోర్టే వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్. 1998 నుంచి ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ఇయర్లో మన ఇండియాకి సంబంధించి రిపోర్ట్లో ఉన్న హైలైట్ ఏంటంటే 2028 కల్లా ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ప్రజెంట్ మనం 5th స్పాట్లో ఉన్నాం లార్జెస్ట్ ఎకానమీస్లో. ఓకే, 2028కి మనం థర్డ్ స్పాట్కి వెళ్ళొచ్చని ఎక్స్పెక్టేషన్. రైట్. అండ్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రెసెంట్ వరల్డ్ దట్ ఈస్ 2023 డేటా ప్రకారం ఎనర్జీ జనరేషన్లో 40% ఆఫ్ ఎనర్జీని రెన్యూబుల్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తుంటే, దట్ ఈస్ లో ఎమిషన్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తుంటే 2026 కల్లా, అంటే నెక్స్ట్ 3 ఇయర్స్లో, అంటే ఆ సర్వే కండక్ట్ చేసిన ఇయర్ నుంచి నెక్స్ట్ 3 ఇయర్స్లో, దట్ ఈస్ 2026 కల్లా వరల్డ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా, low emission sources are expected to account for almost half of the world's electricity generation by which year? 2026. అదే మన ఇండియా గురించి మాట్లాడితే మన పవర్ రిక్వైర్మెంట్కి 50% ఆఫ్ పవర్ రిక్వైర్మెంట్ మనం రెన్యూబుల్స్ నుంచి ప్రొడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్న ఇయర్ 2030. ఓకే, రైట్. అట్ ప్రెసెంట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇయర్, ఫిఫ్త్ వన్. మనం ఏ ఇయర్కి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతామంటే దట్ ఈస్ 2028 యాజ్ పర్ దేర్ ఎక్స్పెక్టేషన్.
ప్రజెంట్ వరల్డ్లో లార్జెస్ట్ ఎకానమీ యూఎస్ఏ, దెన్ చైనా, దెన్ జపాన్, దెన్ జర్మనీ. మనం 5th ప్లేస్లో ఉన్నాం. దట్ ఈస్ ఇండియా ప్రజెంట్ 5th స్పాట్లో ఉంది. యూకేని మనం సర్పాస్ చేసాం రీసెంట్గానే. ఓకే, అండ్ మనం ఈ 2 కంట్రీస్ని సర్పాస్ చేసి నెక్స్ట్ వితిన్ 4 ఇయర్స్లోనే 3rd లార్జెస్ట్ ఎకానమీ ప్లేస్లోకి వెళ్ళొచ్చు మనం. ఓకే, ప్రజెంట్ మన ఎకానమీ సైజ్ ఎంత అంటే ఆల్మోస్ట్ $4 trillion ఉంది. వెరస్ అమెరికా ఎకానమీ సైజు $26 trillion ఉంది. చైనా ఎకానమీ సైజు ఆల్మోస్ట్ $19 trillion ఉంది. ఓకే, వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. వీ నీడ్ టు అచీవ్ ఎ లాట్ స్టిల్. ఓకే, దట్స్ అ 5th క్వశ్చన్. లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ గురించి మాట్లాడితే, which organization has recently released its flagship report title? What's the title of report? World Energy Outlook. What's the title? World Energy Outlook. And states that ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇండియా ఈజ్ ఆన్ ట్రాక్ టు బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ బై విచ్ ఇయర్? 2028. ఇట్ ఈస్ బై IEA report, that is International Energy Agency. Option 3 is the correct answer. Headquarter Paris, France. So the points you should focus: title of report, World Energy Outlook. Ever release chestarani kuda adugutada exam lo. Who will release every year this World Energy Outlook since 1998? It is by IEA, stands International Energy Agency. And where is the location of IEA? It's Paris, France. As per their report, India is going to become third largest economy by which year? 2028. అండ్ అట్ ప్రెజెంట్ వరల్డ్ మొత్తం లో ఎమిషన్స్తో ఎలక్ట్రిసిటీ 40%ని జనరేట్ చేస్తుంటే నెక్స్ట్ 3 ఇయర్స్లోనే, దట్ ఈస్ 2026 కల్లా, అంటే ఆ డేట్ నుంచి 23 నుంచి 0.5% ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ వరల్డ్ రిక్వైర్మెంట్లో హాఫ్ని లో ఎమిషన్స్ నుంచి ప్రొడ్యూస్ చేసేలా స్టెప్స్ తీసుకుంటున్నారు వరల్డ్ నేషన్స్ అని చెప్పి రిపోర్ట్ మాట్లాడుతుంది. బట్ మన ఇండియా టార్గెట్ మాత్రం 2030 కల్లా 50% ఆఫ్ రిక్వైర్డ్ ఎనర్జీని మనం రెన్యూబుల్స్ నుంచే ప్రొడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. దట్స్ అ 5th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6th. 6th question about FATF. వీళ్ళు రీసెంట్గా కంట్రీస్ని బ్లాక్ లిస్ట్లో, గ్రే లిస్ట్లో అండ్ ఫాలోయింగ్ కేటగిరీ లిస్ట్లో మెన్షన్ చేస్తూ FATF ప్రతి కంట్రీ ఎకానమీని రివ్యూ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ లుక్ అట్ హియర్, FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ revised the criteria for placing countries on its grey list. So first of all, what is the purpose of this FATF అని మాట్లాడితే, FATF ఏం చేస్తుందంటే, ఎక్స్క్యూజ్ మీ, కమింగ్ టు అవర్ డిస్కషన్. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడితే, ఒకటి మనీ లాండరింగ్కి, టెర్రరిజం ఫైనాన్సింగ్కి అగెనిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషలీ టు కంబాట్ దీస్ టూ థింగ్స్. వాట్ ఆర్ దే? టెర్రరిజం ఫైనాన్సింగ్ని, మనీ లాండరింగ్కి అగెనిస్ట్గా వర్క్ చేసే ఆర్గనైజేషన్. వీళ్ళు కొన్ని పాయింట్స్, గైడ్ లైన్స్, రూల్స్ డిఫైన్ చేసి పెట్టుంటారు. ఏ కంట్రీస్ అయితే వాటిని ఫాలో అవ్వట్లేదో ఆ కంట్రీస్ మేబీ ఎక్కువగా మనీ లాండరింగ్ని ఎంకరేజ్ చేస్తూ, లేకపోతే మనీ లాండరింగ్లో ఎక్కువగా కంట్రీలో జరుగుతూ టెర్రరిజం ఫైనాన్సింగ్ ఎక్కువగా హ్యాపెండ్ అవుతూ ఉంటే అలాంటి కంట్రీస్ని గ్రే లిస్ట్లోకి, బ్లాక్ లిస్ట్లోకి యాడ్ చేస్తూ ఉంటుంది FATF. అండ్ రీసెంట్గా ఈ FATF అలా ఒక కంట్రీని గ్రే లిస్ట్లోకి, బ్లాక్ లిస్ట్లోకి యాడ్ చేయడానికి ఏవైతే గైడ్లైన్స్ ఉంటాయో వాటిని రివ్యూ చేసింది లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి కొంచెం రిలీఫ్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో. సో ఇక్కడ నుండి లుక్ అట్ హియర్, కీ చేంజెస్ ఏంటంటే, ఇక్కడ నుండి FATF కనుక ఒక కంట్రీని ఈ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఫైనాన్సింగ్లో ఆ కంట్రీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని రివ్యూ చేయాలి అంటే న్యూ చేంజెస్ ఏంటంటే, ఒకటి FATFలో మెంబర్ కంట్రీ అయి ఉండాలి. కంట్రీ విచ్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ FATF. అంటే FATF మెంబర్ కంట్రీస్ని ఎవ్రీ ఇయర్ దే విల్ డూ రివిజన్. హౌ మెనీ కంట్రీస్ ఉన్నాయి? ప్రజెంట్ 39 కంట్రీస్ ఉన్నాయి. 2023లో రష్యాని సస్పెండ్ చేశారు. యాక్చువల్గా అయితే 40 కంట్రీస్, బట్ 2023 ఫిబ్రవరిలో రష్యాని సస్పెండ్ చేశాక ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ 39 ఉన్నాయి. ఎగ్జామ్లో FATFలో ప్రెజెంట్ మెంబర్ కంట్రీస్ ఎన్ని అంటే 39. లేదు, సస్పెండ్ చేసిన కంట్రీ రీసెంట్గా ఏది అంటే రష్యా. అంటే ఈ 39 కంట్రీస్ని FATF రివిజన్ చేస్తుంది, రివ్యూ చేస్తుంది, వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ కౌంటర్ టెర్రరిజం అండ్ మనీ లాండరింగ్
కంబాట్ చేయడానికి ఆ రెండింటిని కంబాట్ చేయడానికి ఆ నేషన్ గవర్నమెంట్స్ ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ థింగ్, కంట్రీ ఆన్ ద వరల్డ్ బ్యాంక్స్ హై ఇన్కమ్ లిస్ట్. అంటే ఏ కంట్రీని అయితే FATF రివ్యూ చేయబోతుందో ఆ కంట్రీ వరల్డ్ బ్యాంక్ యొక్క క్లాసిఫికేషన్ ప్రకారం హై ఇన్కమ్ కంట్రీ అయి ఉండాలి. బేసిక్గా కంట్రీస్ని ఆ కంట్రీ యొక్క పీపుల్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్ చేసుకొని లో ఇన్కమ్ కంట్రీసు, మిడిల్ ఇన్కమ్ కంట్రీసు, మిడిల్ అప్పర్ ఇన్కమ్ కంట్రీసు అండ్ హై ఇన్కమ్ కంట్రీస్ అని క్లాసిఫై చేస్తారు. మనమైతే మిడిల్ ఇన్కమ్ కంట్రీ లిస్ట్లో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే లోయర్ మిడిల్ ఇన్కమ్ లిస్ట్లో ఉన్నాం మనం. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అరౌండ్ $2,000 ఉంది. ఓకే, రైట్. సో అలా హై ఇన్కమ్ కేటగిరీలో ఉండాలి. నెంబర్స్ ఏం నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. నెక్స్ట్ థింగ్, a countryలో look at here, country that has financial sector assets more than $10 billion, that is broad money. What is broad money, what is narrow money? Next question I will give a clarity. సో సింపుల్గా చెప్పాలంటే FATF రీసెంట్గా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి రిలాక్సేషన్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో గ్రే లిస్ట్లోకి యాడ్ చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియాని రివ్యూ చేసింది. సో 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే, ఒకటి, ఒక కంట్రీని FATF రివ్యూ చేయాలి అంటే ఇట్ షుడ్ బి ఎ మెంబర్ ఆఫ్ FATF. టోటల్ మెంబర్ 39 ఉన్నాయి, ఎక్స్క్లూడింగ్ రష్యా. నెక్స్ట్ థింగ్, హై ఇన్కమ్ కంట్రీ అయి ఉండాలి. నెక్స్ట్ థింగ్, ఆ కంట్రీ యొక్క ఫినాన్షియల్ సెక్టర్ యొక్క అసెట్స్ $10 billion కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, సో ఈ ఎలిజిబిలిటీ ఈ థింగ్ని ఫాలో అవుతూ ఆ కంట్రీస్ని రివ్యూ చేయబోతుంది దిస్ FATF. అండ్ ఫర్దర్గా ఇఫ్ యూ లుక్ అట్ హియర్, least developed countries as defined by the United Nations will not be prioritized for active review unless the FATF agrees that they possess a serious risk such as money laundering, terrorism financing or proliferation of financing. In such cases, ఒకవేళ ఈవెన్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ని కన్నా పర్ఫామ్ చేస్తున్నట్లయితే LDCs which are subject to review process will be granted a longer observation period of 2 years. అంటే ఆ కంట్రీ 2 yearsని అబ్జర్వ్ చేసి ఆ కంట్రీని దాన్ని గ్రే లిస్ట్లోకి బ్లాక్ లిస్ట్లోకి యాడ్ చేయాలని చెప్పి డిసైడ్ చేస్తుంది FATF. నౌ దీస్ కీ చేంజెస్ విల్ బి అప్లికబుల్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అసెస్మెంట్ సో దట్ ద కౌంట్ ఆఫ్ ప్రెజెంట్ గ్రే లిస్ట్ మే కమ్స్ డౌన్. ప్రెజెంట్ గ్రే లిస్ట్, అసలు గ్రే లిస్ట్ అంటే ఏంటి? లుక్ అట్ హియర్. గ్రే లిస్ట్ ఐడెంటిఫైస్, ఓకే, గ్రే లిస్ట్ ఐడెంటిఫైస్ కంట్రీస్ విత్ స్ట్రాటజిక్ డెఫిషియన్సీస్ ఇన్ దేర్ యాంటీ మనీ లాండరింగ్ అండ్ కౌంటరింగ్ ద ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం. ఈ రెండింటినీ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు అచీవ్ చేయడంలో ఫెయిల్ అయ్యి ఉంటే అలాంటి కంట్రీస్ని గ్రే లిస్ట్లోకి యాడ్ చేస్తారు. ప్రజెంట్ గ్రే లిస్ట్లో ఇవన్నీ ఉన్నాయి. ఏంటి? బల్గేరియా, బర్కినా ఫసో, కెమరూన్, క్రొయేషియా, కెన్యా, కాంగో, లైక్ దట్. మన ఇండియా అయితే గ్రే లిస్ట్లోనే లేదు, బ్లాక్ లిస్ట్లోనే లేదు. హ్యాపీ ఫర్ దట్. ఒక కంట్రీని గ్రే లిస్ట్లోకి బ్లాక్ లిస్ట్లోకి యాడ్ చేస్తే ఆ కంట్రీలో ఎక్కువగా మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ పర్ఫామ్ అవుతున్నట్టు లెక్క. అండ్ ఆబ్వియస్లీ అక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంటే ఎకనామికల్ గ్రోత్ కూడా ఆ కంట్రీ చాలా నెగటివ్గా ఉంటుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ టు FATF గురించి మాట్లాడితే, FATF హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్. ఎస్టాబ్లిష్మెంట్ 1989. దీని పర్పస్ ఆల్రెడీ చెప్పా. ఇట్ ఈస్ అ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విచ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ వాచ్ డాగ్ టు కంబాట్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ అదర్ రిలేటెడ్ threats. Okay, headquarter establishment. Now coming to the question, which organization has recently revised the criteria for placing countries on its grey list to reduce the burden on least developed countries, that is FATF. ఈ ఆర్గనైజేషన్ రీసెంట్గా కంట్రీస్ని గ్రే లిస్ట్లోకి యాడ్ చేయడానికి క్రైటీరియాను రివ్యూ చేసింది, ఎస్పెషల్లీ ఫర్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. అంటే ఇట్ ఈస్ FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, రైట్. దట్స్ ఆ 6th క్వశ్చన్. అండ్ 6th క్వశ్చన్లో వచ్చిన ఒక టర్మ్ బ్రాడ్ మనీ గురించి ఎక్స్ప్లెనేషనే 7th క్వశ్చన్. వాట్ ఈస్ బ్రాడ్ మనీ అండ్ నారో మనీ అంటే ఏంటి? నారో మనీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బ్రాడ్ మనీ. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ విత్ అ సింపుల్ మేనర్, రైట్. మన కరెన్సీ సర్క్యులేషన్లో ఏముంటాయి? నోట్స్ ఉంటాయి, రూపీ కాయిన్స్ ఉంటాయి, స్మాల్ కాయిన్స్ ఉంటాయి. ఓకే, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే అవన్నీ వస్తాయి. ఓకే, నౌ స్మాల్ కాయిన్స్ అంటే 50 పైసా అంతకన్నా బిలో కాయిన్స్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 పైసా కాల్డ్ స్మాల్ కాయిన్స్ అంటాం. లైక్ 1 పైసా, 2 పైసా, 3, 4 పైసా లేదండి, 1, 2, 3, 5, 10, 20, 25 పైసా, 50 పైసా. ఈ కాయిన్స్ అన్నింటినీ కూడా స్మాల్ కాయిన్స్ అంటారు. రూపీ కాయిన్స్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 రూపీ ఆర్ కాల్డ్ రూపీ కాయిన్స్. ఇవి కూడా ఎగ్జామ్స్లో అడిగాడు సర్టన్ టైమ్స్. అందుకనే దిస్
పర్టికులర్ నెంబర్స్ కూడా మీతో మాట్లాడుతున్నా. రూపీ కాయిన్స్ అంటే ఏ కాయిన్ విత్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 రూపీ కాల్డ్ రూపీ కాయిన్, అండ్ మ్యాక్సిమం 1000 రూపీ కాయిన్ వరకు కూడా మింట్ చేయొచ్చు యాజ్ పర్ సెక్షన్ 4 ఆఫ్ కాయినేజ్ యాక్ట్ 2011. అమెండెడ్ యాక్ట్ ఇది. ఒరిజినల్ యాక్ట్ అయితే 1906, ఇది అమెండెడ్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1000 రూపీ వరకు కూడా కాయిన్ని మింట్ చేయొచ్చు మ్యాక్సిమం. ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 4. నెక్స్ట్ నోట్స్ గురించి మాట్లాడితే సెక్షన్ నెంబర్ 22 ఆఫ్ ఆర్పిఏ యాక్ట్ 1934. ఓకే, సో ఈ సెక్షన్, రిమెంబర్ ద సెక్షన్, ఇది 2020 ఎస్బీ క్లరికల్ మెయిన్స్ ఎగ్జామ్ క్వశ్చన్. ఆర్బీఐ కరెన్సీ నోట్స్ని ఏ సెక్షన్ ప్రకారం ప్రింట్ చేస్తుంది? సెక్షన్ 22 ఆర్బీఐ 1934. 2 రూపీ నోట్ నుంచి 10,000 రూపీ నోట్ వరకు కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే రైట్. సో రూపీస్ 2 to రూపీస్ 10,000. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం 2000 రూపీ నోట్స్ని రీసెంట్గా చూసాం, అండ్ ఈవెన్ 5,000 నోట్స్ని 10,000 నోట్స్ని కూడా ప్రింట్ చేశారు, బట్ మళ్ళీ డీమానిటైజ్ చేశారు. సో అండ్ వన్ మోర్ థింగ్, 1 రూపీ కాయిన్ పైన ఫినాన్స్ సెక్రటరీ సిగ్నేచర్ ఉంటుంది. ప్రజెంట్ ఫినాన్స్ సెక్రటరీ తుహిన్ కాంతా పాండే. ఇవి సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ క్వశ్చన్. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ కాయిన్స్ అంటే ఏంటి? 50 పైసా కన్నా తక్కువ ఉన్న కాయిన్స్ స్మాల్ కాయిన్స్. రూపీ కాయిన్స్ 1 రూపీ కన్నా ఎక్కువ 1000 రూపీ వరకు రూపీ కాయిన్స్ అంటాం. అండ్ ఏ సెక్షన్ ప్రకారం కాయిన్స్ని? సెక్షన్ 4 కాయినేజ్ యాక్ట్ 2011. whereas నోట్స్ని సెక్షన్ 22 ఆర్బీఐ 1934. ప్రింటింగ్ ప్రెస్లు 4 ఉన్నాయి, మింటింగ్ ప్రెస్లు 4 ఉన్నాయి. సో అక్కడ నుంచి కాయిన్స్ నోట్స్ని ప్రింట్ చేస్తారు. ఓకే రైట్. సో అనదర్ థింగ్, మన ఇండియాలో కరెన్సీ నోట్స్ని ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది, అండ్ కాయిన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మింట్ చేసి ఆర్బీఐకి సప్లై చేస్తుంది. నో వాట్ ఈస్ మనీ సప్లై? లుక్ అట్ హియర్. ద టోటల్ స్టాక్ ఆఫ్ మనీ ఇన్ సర్క్యులేషన్ అమంగ్ ద పబ్లిక్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ మనీ సప్లై. మనీ సప్లై అంటే టోటల్ స్టాక్ ఆఫ్ మనీ. ఓకే, టోటల్ స్టాక్ ఆఫ్ మనీ ఇన్ సర్క్యులేషన్ అమంగ్ ద పబ్లిక్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ money supply. Next, it needs to be noted that total stock of money is different from total supply of money. So, ఈ రెండు terms కి కూడా we need to get a understanding. We need to get a difference. We need to understand the difference first. What is that? Supply of money ki stock of money ki difference. Supply of money is only that part of total stock of money. Ante supply of money is a part of stock of money. Stock of money is a bigger, whereas supply of money is part of stock of money. Supply of money, stock of money, which is held by public at a particular point of time. Okay, supply of money ante ఏంటంటే ఏ స్పెసిఫిక్ టైం కన్సిడర్ చేసినా పబ్లిక్ హ్యాండ్స్లో ఎంత మనీ అయితే ఉంటుందో, ఓన్లీ పబ్లిక్ పాకెట్లో ఎంత మనీ అయితే ఉంటుందో, దట్ ఈస్ కాల్డ్ సప్లై ఆఫ్ మనీ. మరి స్టాక్ ఆఫ్ మనీ అంటే లుక్ అట్ హియర్. స్టాక్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్స్ ద కరెన్సీ, ప్రింటెడ్ నోట్స్, మనీ ఇన్ ద దిస్ ఈస్ ద పాయింట్ డిపాజిట్ అకౌంట్స్, అంటే బ్యాంక్స్ దగ్గర కీప్ చేసిన మనీ కూడా ఇంక్లూడ్ అవుతుంది, అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదర్ లిక్విడ్ అసెట్స్. ఓకే, సో సప్లై ఆఫ్ మనీ అంటే లిక్విడ్ క్యాష్ రూపంలో ఉన్న డబ్బు. రైట్ నో మన పాకెట్లో ఎంత డబ్బు అయితే ఉందో ఇండియా అందరి దగ్గర వాళ్ళ పాకెట్లో, దట్ ఈస్ కాల్డ్ సప్లై ఆఫ్ మనీ. స్టాక్ ఆఫ్ మనీ అంటే ఆ కరెన్సీ ప్రింట్ చేసిన అమౌంట్ ప్లస్ ఆ డిపాజిట్స్, బ్యాంక్ దగ్గర కీప్ చేసిన డిపాజిట్స్, లిక్విడ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం కలిపితే స్టాక్ ఆఫ్ మనీ అంటారు. ఓకే, సప్లై ఆఫ్ మనీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ స్టాక్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఆర్బీఐ నార్మల్గా యూజ్ చేసే టర్మినాలజీ టైప్స్ ఆఫ్ మనీ గురించి మాట్లాడితే, look at here. RBI publishes figures for 4 alternative measures of money supply like M1, M2, M3, M4. What is M1? What is M2? What is M3, M4? చూస్తే M1 అంటే ఇక్కడ CU అంటే కరెన్సీ హెల్డ్ బై ద పబ్లిక్. ప్రజల దగ్గర ప్రజల పాకెట్లో డబ్బు ఎంత ఉందో అదే CU, కరెన్సీ హెల్డ్ బై ది పబ్లిక్. నెక్స్ట్ ఏముంది? DD అని ఉంది. Demand deposit. DD is net to demand deposits held by commercial banks. So what actually meaning of net ante? So let me explain with a simple example this one also. So let us assume మన ఇండియాలో 140 crore పాపులేషన్ ఉంది కదా. ఈచ్ పర్సన్ దగ్గర let us assume there is, నేను అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే నెంబర్స్ తీసుకుంటున్నా. Let us assume 140 crore పీపుల్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 100 రూపీస్ ఉంది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. పాకెట్లో చేతిలో ఎంత డబ్బు ఉంది అనుకుందాం. నౌ 140 ఇంటూ 100 అంటే 14,000 అవుతుంది. ఇది కరెన్సీ ఇన్, దట్ ఈస్ CU, కరెన్సీ ఇన్ ద పాకెట్ ఆఫ్ పీపుల్ ప్లస్. నెక్స్ట్ నెట్ టు డిమాండ్ డిపాజిట్స్ విత్ ద బ్యాంక్స్ అని ఉంది కదా. లెట్ us assume దీస్ 140 crore పీపుల్ బ్యాంక్స్ దగ్గర సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లో ఇంకొక
10,000 కోట్లు కీప్ చేశారు అనుకుందాం, 10,000 crores. ఓకే, రైట్. నౌ ఈ బ్యాంక్, దిస్ ఇస్ బ్యాంక్ కాల్డ్ ఎస్బీఐ అనుకుంటే, ఈ బ్యాంక్ అనదర్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఈ అమౌంట్లో మనం కీప్ చేసిన మనీ తీసుకెళ్ళి ఇంకో బ్యాంక్స్ అదర్ బ్యాంక్స్ దగ్గర కూడా డిపాజిట్స్ చేస్తూ ఉంటాయి. ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ అంటారు వాటిని. ఇక్కడ ఒక 3,000 crores పెట్టింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ 3,000 crores, రైట్. సో నౌ వాట్ ఈజ్ M1 ఇన్ దిస్ ఎగ్జాంపుల్ అంటే, M1 ఈజ్ నథింగ్ బట్ పీపుల్ హ్యాండ్స్లో ఉన్నటువంటి అమౌంట్, పీపుల్ హ్యాండ్స్లో ఉన్న అమౌంట్ దట్ ఈస్ 14,000 crores ప్లస్ బ్యాంక్స్ దగ్గర ఉన్న డిపాజిట్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ, ఎస్బీఐ దగ్గర 10,000 crores ప్లస్ యాక్సిస్ బ్యాంక్ దగ్గర 3,000 crores. బట్ నెట్ డిమాండ్ డిపాజిట్స్ అని ఉంది కదా, ఇఫ్ యూ లుక్ అట్ ద స్టేట్మెంట్ హియర్ యూ విల్ అండర్స్టాండ్. ద వర్డ్ నెట్ ఇంప్లైస్ that only deposits of the public held by the banks are to be included in money supply. The interbank deposits which a commercial bank holds in another commercial bank are not to be regarded as part of money supply. అంటే ఈ నెంబర్ని కన్సిడర్ చేయడానికి లేదు, బట్ ఇక్కడ ఆల్రెడీ కన్సిడర్ చేసా కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే సింప్లీ ఆర్ఎల్ సింప్లీ ప్రజల డబ్బు ఈ డబ్బే కాబట్టి ఈ 10,000 crores పెట్టినా పర్లేదు. ఓకే, సింప్లీ ఈ రెండు క్యాన్సిల్ అయితే ఈ ఎగ్జాంపుల్లో M1 అంటే ఎంత అంటే ఇట్స్ నియర్లీ 24,000 crore rupees. ఒక్క వర్డ్లో చెప్పాలంటే మన పాకెట్లో ఉన్న డబ్బు ప్లస్ పబ్లిక్ యొక్క డిమాండ్ డిపాజిట్స్ మనీ విత్ ద బ్యాంక్స్ ఎక్స్క్లూడింగ్ వన్ బ్యాంక్ డిపాజిట్ విత్ అదర్ బ్యాంక్, దట్ ఈస్ కాల్డ్ M1. ఓకే, సో M1. నెక్స్ట్ M2. M2లో M1 ఉంది అంటే మన పాకెట్లో ఉన్న డబ్బు ప్లస్ నెట్ డిమాండ్ డిపాజిట్స్ ప్లస్ సేవింగ్స్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్. పోస్ట్ ఆఫీస్ దగ్గర కీప్ చేసిన మనీ కూడా M2కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ M3. వాట్ ఈస్ M3? M1 ప్లస్ అంటే మన పాకెట్లో ఉన్న డబ్బు ప్లస్ నెట్ డిమాండ్ డిపాజిట్స్ ప్లస్ నెట్ టైం డిపాజిట్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ నెట్ టైం డిపాజిట్స్ అంటే పబ్లిక్ బ్యాంక్స్ దగ్గర కీప్ చేసినటువంటి FDs RDs మనీ మాత్రమే. ఆ డబ్బుని ఆ బ్యాంక్ తీసుకెళ్ళి ఇంకొక బ్యాంక్తో కీప్ చేసి ఉంటుంది కదా, దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే సింపుల్గా ప్రజలు బ్యాంక్స్ దగ్గర పెట్టే డబ్బుని సింపుల్గా చెప్పొచ్చు. ఓకే, రైట్. సో M3 అంటే M1 ప్లస్ నెట్ టైమ్ డిపాజిట్స్ విత్ కమర్షియల్ బ్యాంక్స్. నెక్స్ట్ ఫైనల్లీ M4 అంటే M3లో ఏమున్నాయి, M1 ఉంది, నెట్ టైమ్ డిపాజిట్స్ ఉన్నాయి. M1 ఏముంది, పాకెట్లో ఉన్న డబ్బు ప్రజల దగ్గర ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ ప్లస్ నెట్ టైమ్ డిపాజిట్స్ ప్లస్ లుక్ అట్ హియర్ టోటల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఆర్గనైజేషన్స్. ఓకే, ఎక్స్క్లూడింగ్ నేషనల్ NSCని ఎక్స్క్లూడ్ చేసి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ని ఎక్స్క్లూడ్ చేసి మాట్లాడితే దట్ ఈస్ M4. సో ఇలా M1, M2, M3, M4. నో M1, M2ని నారో మనీ అంటారు, వెరస్ M3, M4ని బ్రాడ్ మనీ అంటారు. అండ్ లిక్విడిటీ పరంగా మాట్లాడితే హైయెస్ట్ లిక్విడిటీ M1కు ఉంటుంది. లుక్ అట్ హియర్ దీస్ గ్రేడియేషన్స్ ఆర్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ. అంటే క్యాష్ రూపంలో ఉన్నది హైయెస్ట్ లిక్విడిటీ, దెన్ డిపాజిట్స్, దెన్ టైం డిపాజిట్స్ ఎలా ఉంటాయి కదా, ఆబ్వియస్లీ లిక్విడిటీ పరంగా చూసినప్పుడు M1 ఈజ్ మోస్ట్ లిక్విడ్ వెరాజ్ M4 ఈజ్ లీస్ట్ లిక్విడ్ అండ్ M3, M4 కలిపి బ్రాడ్ మనీ అంటారు. ఇది 7th క్వశ్చన్. అంటే ఈ డిస్కషన్ అంతా ఆ బ్రాడ్ మనీ గురించి క్లారిటీ ఇవ్వడానికి. సో సింప్లీ M3, M4ని కలిపి నోన్ యాజ్ బ్రాడ్ మనీ అంటారు. ఈ కంట్రీలో అయితే ఫినాన్షియల్ సెక్టర్ యొక్క అసెట్స్ $10 billion కన్నా ఎక్కువ ఉంటాయో బ్రాడ్ మనీ, ఆ కంట్రీస్ని వరల్డ్ బ్యాంక్ హై ఇన్కమ్ కంట్రీస్కి క్లాసిఫై చేసిన కంట్రీస్ని అండ్ FATF మెంబర్ కంట్రీస్ని FATF రివ్యూ చేసి ఆ కంట్రీస్లో కనుక మనీ లాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్ కన్నా ఎక్కువ జరుగుతూ ఉంటే గ్రే లిస్ట్లోకి బ్లాక్ లిస్ట్లోకి యాడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, దట్స్ 7th క్వశ్చన్. వన్ ఫైనల్ టైం లెట్ మీ గివ్ ఎ రివిజన్. M1 అంటే ప్రజల దగ్గరున్న మనీ, సర్క్యులేషన్లో ప్రజల పాకెట్లో ఉన్న డబ్బు ప్లస్ నెట్ డిమాండ్ డిపాజిట్స్ బ్యాంక్స్తో పెట్టినటువంటి అమౌంట్. M2 అంటే ఆ M1 ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్, M2. M3 అంటే M1 ప్లస్ నెట్ టైమ్ డిపాజిట్స్ విత్ కమర్షియల్ బ్యాంక్స్, నెట్ టైమ్ డిపాజిట్స్ విత్ కమర్షియల్ బ్యాంక్స్. అండ్ ఫైనల్లీ M4 అంటే M3 ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ ఎక్స్క్లూడింగ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఇది M1, M2, M3, M4. ఈ రెండింటిని కలిపి నారో మనీ అంటారు.
ఈ రెండింటిని కలిపి బ్రాడ్ మనీ అంటారు. ఓకే, రైట్. దట్స్ ఆర్ 6th and 7th questions. Now moving to 8th question. 8th question, IFSCA, which organization became the first firm at the gift city to obtain this license? Which license? BATF license. BATF అంటే B అంటే బుక్ కీపింగ్, అకౌంటింగ్, టాక్సేషన్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్ కాంప్లైన్స్. గిఫ్ట్ సిటీలో ఏమైనా లైసెన్స్ పొందాలి అంటే ఎవరు అప్రూవల్ ఉండాలి? ఆబ్వియస్లీ రెగ్యులేటరీ బాడీ IFSCA, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ. IFSCA అప్రూవల్ వచ్చాక ఈ బిజినెస్ నేను అక్కడ స్టార్ట్ చేయొచ్చు. అది బ్యాంకింగ్ అయినా, ఇన్సూరెన్స్ కంపెనీ అయినా, క్యాపిటల్ మార్కెట్ సంబంధించిందైనా, అండ్ ఇలాంటి అకౌంటింగ్, టాక్సేషన్, ఎవ్రీథింగ్ కూడా. ఓకే, రైట్. సో వాట్ యాక్చువల్లీ దిస్ లైసెన్స్ మీన్స్ టు దట్ కంపెనీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏంటంటే ఇన్కార్ప్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది సింగపూర్ బేస్డ్ కంపెనీ. ఏ కంట్రీకి సంబంధించినది అంటే సింగపూర్. వాట్ ఈస్ దిస్ లైసెన్స్ అంటే, గిఫ్ట్ సిటీలో సో మెనీ కంపెనీస్ ఆల్రెడీ వాటి బిజినెస్ని స్టార్ట్ చేశాయి. ఆ కంపెనీస్కి బుక్ కీపింగ్ని, అకౌంటింగ్ని, టాక్సేషన్ని, ఫైనాన్షియల్ క్రైమ్ కాంప్లైన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఇప్పుడు నేనే ఈ BATF లైసెన్స్ పొందినటువంటి ఈ ఇన్కార్పొరేట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకుందాం. నేనేం చేయొచ్చు అంటే ఆల్రెడీ గిఫ్ట్ సిటీలో ఎస్టాబ్లిష్ అయి ఉన్న కంపెనీస్కి అకౌంటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ, టాక్సేషన్ కానీ, ఫైనాన్షియల్ క్రైమ్ కాంప్లైన్స్, బుక్ కీపింగ్ ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా వాటికి ప్రొవైడ్ చేయడమే నా బిజినెస్. ఓకే, సో అలాంటి బిజినెస్ని అక్కడ పర్ఫామ్ చేసుకోవడం కోసము ఫస్ట్ టైం ఒక BATF లైసెన్స్ పొందినటువంటి కంపెనీ ఏది అంటే సింగపూర్ బేస్డ్ కంపెనీ. ఆ కంపెనీ ఏది అంటే ఇన్కార్పొరేషన్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, దట్స్ అ క్వశ్చన్ 8th one, రైట్. అండ్ ఆబ్వియస్లీ గిఫ్ట్ సిటీ హెడ్ క్వార్టర్ గాంధీనగర్, గుజరాత్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ 9th one, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈ రెండు నమ్దప నేషనల్ పార్క్ని, ఆల్సో కాల్డ్ ఎస్ టైగర్ రిజర్వ్, కమలాంగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ టైగర్ రిజర్వ్. ఓకే, దీస్ టూ, టైగర్ రిజర్వ్ కమ్, ఒకటి నేషనల్ పార్క్, ఇంకోటి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఓకే, నమ్దప, వాట్ ఆర్ ద నేమ్స్? నమ్దప నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్, కమలాంగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ టైగర్ రిజర్వ్. ఈ రెండింటిని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎకో సెన్సిటివ్ జోన్స్గా అనౌన్స్ చేసింది. ESZ ఎకో సెన్సిటివ్ జోన్స్గా అనౌన్స్ చేసింది. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ ఎకో సెన్సిటివ్ జోన్స్? ఒక పార్కును కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీని కానీ, టైగర్ రిజర్వ్ని కానీ ఎకో సెన్సిటివ్ జోన్గా అనౌన్స్ చేస్తే ఆ పర్టికులర్ పార్కుకి, టైగర్ రిజర్వ్కి, వైల్డ్ లైఫ్ శాంక్చురీకి, సపోజ్ ఇదే ఒక నేషనల్ పార్క్ అనుకుందాం. దీని బౌండరీ లైక్ దట్, ఇలా ఒక సర్కిల్ డాటెడ్ లైన్స్ డ్రా చేస్తే దీనికి అవుట్ సైడ్ ఓకే ఒక 10 kilometers రేడియస్లో దిస్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయకూడదు. ఏం యాక్టివిటీస్? ఇది 10 kilometer రేడియస్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ పార్క్ బౌండరీ ఉంటుంది కదా, ఈ బౌండరీకి అవుట్ సైడ్, ఇట్ సైడ్ ఆల్ డైరెక్షన్స్లో 10 kilometers, విత్ ఇన్ ద 10 kilometers, అవుట్ సైడ్ 10 kilometers వరకు ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు. వాట్ ఆర్ దట్ కమర్షియల్ యాక్టివిటీస్? లుక్ అట్ హియర్, మైనింగ్, సామిల్స్ అంటే వుడ్ బిజినెస్, and industries causing pollution for all this air, water, soil, noise, etc. Establishment of major hydroelectric projects, commercial use of food. Already akkadakana hydroelectric project unte it's an exception, but kottaga ఒకవేళ ఒక ఏరియాని ఎకో సెన్సిటివ్ జోన్గా అనౌన్స్ చేస్తే ఈ యాక్టివిటీస్ ఏవి కూడా అక్కడ న్యూగా పర్ఫామ్ చేయకూడదు. ఓకే, దట్స్ ఆ 9th క్వశ్చన్. ఎకో సెన్సిటివ్ జోన్గా రీసెంట్గా నందప నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, కమలాంగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. దట్స్ అ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ ముందు క్వశ్చన్ నెంబర్ 10th one. 10th క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్కి ఫౌండేషన్ వేశారు. దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ ఇండియన్ నేవీకి. ఏంటి స్టేషను, ఏ లొకేషన్లో అంటే వికారాబాద్, తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ అయితే వికారాబాద్, తెలంగాణ. ఏ మినిస్ట్రీ న్యూస్లో ఉంది ఇక్కడ? డిఫెన్స్ మినిస్ట్రీ. ఎందుకు న్యూస్లో ఉంది? దట్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వికారాబాద్, తెలంగాణలో ఈ స్టేషన్కి ఫౌండేషన్ వేశారు. వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషను. ఇదేంటంటే మన ఇండియా సౌత్లో ఇండియన్ ఓషను, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ అరేబియన్ ఓషన్. ఈ ఓషన్స్లో వర్క్ చేస్తున్నటువంటి సబ్మెరైన్స్కి ఓకే సిగ్నల్స్ని కమ్యూనికేట్ చేయడం కోసము ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషను చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీన్ని తెలంగాణలో సెటప్ చేయబోతున్నారు. ఇలాంటి వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ మన ఇండియాలో ఇది సెకండ్ వన్. ఫస్ట్ ఇప్పటివరకు ఒకటే ఉంది, అది ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. ఏ లొకేషన్లో? దిస్ వన్.
విజయ నారాయణం తమిళనాడులో ఇండియాస్ ఫస్ట్ విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఉంది. 1991లో సెటప్ చేశారు. దానికి పెట్టిన పేరు ఐఎన్ఎస్ కట్టబొమ్మన్. ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటరు కట్టబొమ్మన్, ఒక కింగ్. ఆయన పేరుతోనే ఈ ఫస్ట్ విఎల్ఎఫ్ స్టేషన్కి నేమ్ పెట్టారు. అండ్ విఎల్ఎఫ్ టెక్నాలజీ, విఎల్ఎఫ్ కమ్యూనికేషను వరల్డ్లో యూజ్ చేస్తున్న కంట్రీస్ 8 మాత్రమే ఉన్నాయి. ఆ 8 కంట్రీస్లో మనం కూడా ఒకటి. ఇండియా, రష్యా, నార్వే, పాకిస్తాన్, యూకే, యుఎస్ఏ, జర్మనీ, ఆస్ట్రేలియా. ఈ 8 కంట్రీస్ కూడా యూ షుడ్ రిమెంబర్. ఓకే, వాట్ ఆర్ దే? నార్వే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇండియా, రష్యా, పాకిస్తాన్, యుఎస్ఏ, యూకే. మొత్తం ఇండియా, రష్యా, పాకిస్తాన్, అమెరికా, యూకే, నార్వే, ఆస్ట్రేలియా, జర్మనీ. సో టోటల్ 8 కంట్రీస్ మాత్రమే వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ని సబ్మరైన్స్కి కమ్యూనికేషన్ ఇవ్వడానికి వాడుతున్నాయి. అండ్ ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత అంటే 3 kHz నుండి 30 kHz వరకు ఉంటుంది ఫ్రీక్వెన్సీ అయితే. వేవ్ లెంత్ అయితే 10 kilometers నుంచి 100 kilometers వరకు వేవ్ లెంత్ రేంజ్ ఉంటుంది. ఇవి కూడా మేబీ ఎగ్జామ్లో అడిగితే యూ షుడ్ బి పొజిషన్ టు ఆన్సర్. ఫ్రీక్వెన్సీ రేంజ్ 3 kHz to 30 kHz, whereas వేవ్ లెంత్ రేంజ్ 10 kilometers to 100 kilometers. అండ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ని, ఫస్ట్ వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ని 1991లో తమిళనాడులో విజయనారాయణం అనే లొకేషన్లో కన్స్ట్రక్ట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దాని పేరే ఐఎన్ఎస్ కట్టబొమ్మన్. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్ చేసి 2027 కల్లా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయబోతున్నారు ఈ పర్టికులర్ కమ్యూనికేషన్ స్టేషన్ని. ఏ మినిస్ట్రీ? డిఫెన్స్ మినిస్ట్రీ. ఎక్కడ? వికారాబాద్. ఇంకా చెప్పాలంటే దామగుండం, దట్స్ అ లొకేషన్. అండ్ 10th question, the point you should focus. Ministry, Defense. Minister Rajnath Singh. For whom? For Indian Navy. What is that very low frequency station? A foundation for very low frequency station. It's India's second such a kind of station. What is very low frequency station? 3 kHz to 30 kHz frequency range, 10 kilometers to 100 kilometers wavelength range. Next, first VLF station, Vijaya Narayanam. It's in Tamil Nadu. అండ్ 8 కంట్రీస్ మాత్రమే ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని వాడుతున్నాయి. దట్ 8 కంట్రీస్ ఆల్రెడీ చెప్పాను. అండ్ 11th క్వశ్చన్, దట్స్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్, పార్ట్ 1. ఇండియన్ నేవీకి, ఉమెన్ నేవీకి 32nd నావల్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ సీ బ్రీచ్, లేదు దాన్ని నజీమ్ అల్ బహర్ అంటారు. సో ద ఫస్ట్ ఎవర్ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే 1993. ఎక్సర్సైజ్ గోవాస్ కోస్ట్, గోవాలో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన ఇండియా గోవాలో. సో దట్స్ అ థింగ్. ఎక్సర్సైజ్ నేమ్ నజీమ్ అల్ బహర్, ఆల్సో కాల్డ్ సీ బ్రీచ్, బిట్వీన్ విచ్ 2 countries? ఇండియా, ఒమెన్. హౌ మెనీ ఎడిషన్? 32nd. అండ్ ఎక్కడ జరిగింది? ఇండియాలోనే, గోవాలో. దట్స్ అ థింగ్. నేమ్ ద bilateral naval exercise conducted by the Indian Navy as well as Royal Navy of Oman of the coast of Goa. That is Nazim Al Bahar. Option 1 is the correct answer. And one important point, వరల్డ్ మొత్తం గల్ఫ్ కంట్రీస్ ఒక 60+ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ అంటే సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి, యాక్చువల్గా ఒక సో ఇదంతా ఒక సముద్రం అనుకుంటే, సో ఇలా వాటర్ ఇలా లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయి ఉంటుంది. ఈ పర్టికులర్ లొకేషన్లో అంటే ఒక ఇన్లెట్ లాగా, వాటర్ వెళ్ళే ఇన్లెట్ లాగా ఈ సముద్రం ద్వారా ఫామ్ అయి ఉంటుంది. అంటే దీన్ని ఆనుకుని ఉన్న కంట్రీస్ని గల్ఫ్ కంట్రీస్ అంటారు. ఒకసారి ఇఫ్ యూ వాంట్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గల్ఫ్ కంట్రీ మీనింగ్ ఏంటో యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్. సో ఇలా గల్ఫ్ కంట్రీస్ వరల్డ్లో ఒక 60+ ఉంటే, ద ఫస్ట్ గల్ఫ్ కంట్రీ విత్ హూమ్ వీ ఆర్ ఇండియా ఆల్ 3 ట్రై సర్వీసెస్ని, అంటే నావల్ ఎక్సర్సైజ్ని, ఆర్మీ ఎక్సర్సైజ్ని, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ని పర్ఫామ్ చేస్తున్న ఫస్ట్ గల్ఫ్ కంట్రీ కూడా ఫామ్ అయినాయి. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద 11 questions ఆఫ్ పార్ట్ 1. అండ్ రిమైనింగ్ ఆల్మోస్ట్ ఇంకొక 20+ questions ఉన్నాయి. మేబీ పార్ట్ 2 పార్ట్ 3లో విల్ కంప్లీట్ బై టుమారో మేబీ. థ్యాంక్ యూ. రైట్.